హాయ్ దోస్తులు అందరికీ నమస్తే. నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా. తెలిసిన వాళ్ళకి తెలిస్తే మంచిదే కానీ పాపం తెలియని వాళ్ళు హాస్పిటల్లో ఎన్నో పైసలు పెడతారు. నేను మారిన నాతో పాటు ఇంకొందరు మారాలని చెప్తున్నా. నేను చూపెడుతున్నా ఇవి గాజు సీసాలు. ఇవి ఎందుకు చూపెడుతున్నా అంటే మేము ఇప్పటి వరకు ప్లాస్టిక్ డబ్బాలే వాడినాం. ఆ ప్లాస్టిక్ డబ్బాలతో చాలా ప్రాబ్లం అని తెలిసాక వాటిని పక్కకు పడేసినాం. ఈ గాజు సీసాలు మెయింటైన్ చేయడం చాలా కష్టం, కానీ జాగ్రత్త వాడుకుంటే మన ఆరోగ్యానికి లాభం. తక్కువ పైసలకే వస్తున్నాయని ప్లాస్టిక్ డబ్బాలు వాడితే క్యాన్సర్ వస్తుందిలా, ఇంకా ఎన్నో రోగాల పాలవుతాం. జాగ్రత్తల్లో అందరు గాజు సీసాలకు మారండి. ఇవి కొంచెం ఎక్కువ రేటే అయినా కానీ మనల్ని పైసలు ఖర్చు పెట్టకుండా చూసుకుంటా. ఇప్పుడే జాగ్రత్త పడుర్రి. మళ్ళీ ఏమన్నా అయితే మేమేం తిన్నాం మాకెందుకు ఇట్లా అయింది అనుకోకుర్రి. కానీ ఇటువంటి వాటి వల్లే మనకు తెలియకుండా రోగాలు వస్తున్నాయి ఈ ప్లాస్టిక్ డబ్బాలతోటి. అది ముందు తెలుసుకోండి. మళ్ళీ రోగాలు వచ్చినాక మా కాడు మంత్రం చేసిండు ఈడు మంత్రం చేసిండని ఈ దయ్యం పట్టింది ఆ దయ్యం పట్టిందని అమ్మలెక్కల దగ్గర మీరే అంటారు. ఎవ్వరు ఏం చేయరు. మనం చేసే ఈ తప్పులే మనల్ని దవాఖానల పాలు చేస్తాయి. ఇక నేనైతే ఆ గాజు సీసాలు కొన్నాక అవి తెచ్చుకొని మంచిగా కడుక్కొని తుడుచుకొని వాటిలో ఆవాలు జీలకర్ర కారం పొడి పసుపు అన్నీ వేసుకొని మంచిగా నింపుకొని పెట్టుకున్నా. అవి ఇట్లా చూస్తే నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఇక ఆ ప్లాస్టిక్ డబ్బాలు దేనికైనా అంటే ముగ్గో ఏదో ఒకటి పోసుకునే తనకు పనికొస్తాయని ఆడ మూలకు పడేసిన. ఇక మేమైతే మారినాం. మీరు మారడం మీ చేతుల్లోనే, మీ ఇష్టం. ఇక ఆ దిక్కుమాలిన ప్లాస్టిక్ డబ్బాలు చూడుర్రి. ఇన్ని రోజులు వాడి మమ్మల్ని పక్కకు దొబ్బేసినావాయే అనుకుంటున్నాయేమో. పాపం